आने आने भाई क्या చెప్పిన తర్వాత ఎవరి నక్షత్రం తర్వాత రాయి మీద కూడా తీస్తారు. మొట్టమొదటిగా ఈ రిబన్ కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఆఫర్కి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు మాట్లాడుతున్నాం. కావున మొట్టమొదటిగా రిబన్ కట్ చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలుతున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేటలు వేయుతున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మా రాజా మా దేవా, ఈ బలిపీఠములనే ఇసుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వారకోవిలకు పూజ స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుతారు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కావున పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయమందు ఈ కార్యము మేము జరిగిస్తూ ఉంటుండగా ఈ ప్రత్యేకమైన సన్నిధి ఇచ్చట ఉంచి ప్రప్రథమంగా ఈ ఆలయమునందు నీవు ప్రవేశించవలనని కోరుతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ రిబన్ కట్ చేస్తూ ఈ దేవాలయ కుటుంబములను జరుపుతూ ఈ ప్రతిష్టత కార్యక్రమంలో ప్రారంభిస్తూ ఉన్నాము. Sa
నూతన ఆలయంలో ప్రవేశపెట్టవు నీకు స్తోత్రాలు ప్రభా. నీ మందిరంలో మేము ఉన్నాం. నీ దీవెనలు మాకు ఇచ్చి జీవితకాల పర్యంతము ప్రభా నీ మందిరంలో నేను స్తుతించుకుంటూ నేను ధ్యానించుకుంటూ నీ మందిర దీవెనలు పొందుతూ మమ్మల్ని దీవింపు చేయండి ప్రభా. మేము దీవెన పొంది అనేకులకు దీవెన అందించగలిగే కృపను అనుగ్రహించండి. ఈ దినం నీ నామం పేరు ప్రతిష్ఠ చేయబడ్డ తండ్రి. ప్రతిదినము దీనిలో నీ ఆరాధనతో మహిమపరచబడి అనేకులకు నీ యొక్క ఔన్నత్యాన్ని ఇవ్వగలిగే సహాయం తెచ్చండి తండ్రి. నీ మందిరంలో కొద్ది ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పి దీవించు తండ్రి ప్రభా. నీ పరిచయం చేసిన సేవకులను కూడా దీవించి ఆశీర్వదించేయమని ఈ కార్యక్రమంలో నీ అధిపతిగా ఉన్న నీకు స్తోత్రాలు. ఆదినంత వరకు ఈ కార్యక్రమం నీ మహిమాత్మ జరిగింపచేసి అనేకులకు మహిమను అందించమని ప్రభుత్వంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మంచి సమయంలో ప్రభు ఈ గుడిని ప్రతిష్ఠించుండగా మీరే ప్రభు ఆవరణలో ఉండుమని దీని ఒక సులోమును మందిరముగా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతిష్ఠించి ప్రభు అనేక ఆత్మలకు ప్రభుని ఆరాధించటకు చక్కటి స్థలముగా మీరు నడిపించి మరి జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించి మీ నామమునకు ఘనత మహిమ చెల్లించుకోమని యేసు ప్రభు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన ప్రభువా, ధన్యవాదాలు చేస్తూ పరిశుద్ధాత్ముడైన యెహోవా తండ్రి వందనములు స్తోత్రములైన కాకినాడ పట్టణంలో ఈ నామం పేరిట మరొక సంఘము స్థాపించబడిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చేస్తున్నాము. ఇంతకు ముందే దీన్ని ప్రారంభించిన శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘ కార్యకర్తలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరిని కుటుంబమును ఇరువురు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. పేరుకు మాత్రమే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించగా రాయట కాదు, కానీ బిడ్డలందరూ కూడా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించటకు ఈ దేవాలయానికి వచ్చినకు ప్రభా నీ నామమును కనుక స్తుతించటకు సహాయం ఇచ్చామని వచ్చిన వారిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆలోచించి కాపాడి మీ కృపతో మమ్మల్ని క్షేమంగా వేడుకుంటున్నాం తండ్రి. స్తుతి మహిమంతా నీకు ఇచ్చాను కాబట్టి ప్రభావం ఇచ్చిన ఈ అవకాశం పడి మీకు వేలాది తెలుస్తుండగా దినదాసిన ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని ఈ ఆధిపత్యం మీదే ఆధిపత్యం వచ్చి కార్యక్రమం ఘనంగా నిర్వహించి వచ్చిన కాపాడమని మా ప్రభుత్వం మీ కుమారుడైన మా యేసయ్య పవిత్ర నామను బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దానియేలు గారి గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. రవీంద్ర గారు. తండ్రి నువ్వు ప్రేమించి నేను మా జీవితాల్లో మీరు చేసిన ప్రేరణలన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి ముఖ్యంగా దేవాన్ని వాక్యం నేర్చుకోవడానికి నీ మాటలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన మంచి మందిరం నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నేను మరి నేను ఈ సమయంలో నేను ఈ మందిరాన్ని కొరకు ప్రతిష్ఠించాను కదా ప్రభావ. మీరే దీవించి మా ఆశీర్వదించింది ఈ మందిరంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరూ ప్రభావ నీ వెళ్ళైన దేవుని పొందుటకు మరి ముఖ్యంగా ఆత్మరక్షణ విడుదల నెమ్మది సంపాదించుకోవడానికి మీరు సహాయం చేయండి. నేను ఈ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు పాల్పడండి. ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని సమయంలో ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభావ మరి ఈ సమయంలో జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీరే నాయకుడిని నడిపించండి. ఈ సేవకులను ప్రత్యేక రీతిని అభిషేకించి మాతో మాట్లాడండి. మీరే మహిమ గంట ప్రభావం పొందండి. క్రీస్తు పెట్టించున్నాం తండ్రి. ఆమేన్. శకుంతలమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రజలు తోలిసలేదు. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, అద్వితీయమైన దేవా, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఆకాశం అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడయ్యండి. నీ చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు నిలిచి దీవారాత్రములు నిన్ను స్తుతిస్తూ ఉండగా గొప్ప మహిమతో వెలుగొందుచున్న మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మరి ఈ సంఘస్థులందరూ కలిసికట్టుగా మరి ఒక ఏక మనసుతోనూ ఏక కృషితోనూ ఈ దేవాలయమును కట్టుకొని తండ్రి ఈ దేవాలయంలో వారు ఆరాధించుటకు నిన్ను ఆరాధించుటకు ఏర్పాటు చేసుకున్నందుకు నీ కృప నిమిత్తము నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ దేవాలయము అభివృద్ధి చెందుటకు తండ్రి నీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. ఈ దేవాలయంలో ఆరాధించేటువంటి బిడ్డలందరి మీద నీ మెండైన దీవెనలు కుమ్మరించమని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. షారణ్ బుక్ అధినేత రాజుగారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. రమేష్ వచ్చి
సహకరించిన మీకు సలహాలు ఇచ్చి సహకరించిన వీళ్ళందరికీ మనం చెల్లిస్తున్నాం. అలాగే నేను వారి యొక్క కుటుంబాలన్నింటినీ కూడా బహుగా దీవించాను ఆయన. ముఖ్యంగా నేను ఇంతవరకు కార్యక్రమాలన్నింటిలో కూడా నేను నడిపిస్తున్నాను ఆయన. ఈ కార్యక్రమం అంతరం వరకు కూడా నీవే నడిపించండి. మరి ఈ యొక్క ఆలయాన్ని ప్రారంభించినటువంటి నీ బిడ్డల వరకు బహుగా ఆశ్రయించండి. అలాగే ఆయన సంఘ కమిటీ వారు, సంఘ ప్రెసిడెంట్ వారు ఆయన ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువగా పాల్పడినటువంటి బిడ్డలందరినీ బహుగా దీవించండి. ముఖ్యంగా ఆయన ఈ కార్యక్రమం అంతలో నీ కూడా గ్రహించండి. ఈ కార్యక్రమంలోని యొక్క పరిశుద్ధాత్మను ఉంచండి. అలాగే ఆయన మరి ఈ ఆలయం కాకుండా తండ్రి మరి ఒక్కరు కూడా తమ హృదయాన్ని ఆలయంగా చేసేటట్టు నేను సహాయం దయచేయమని అందరినీ బహుగా దీవించమని కార్యక్రమం అరవడం అంతవరకు ఆధిపత్యం వహించి నడిపించమని త్వరలో ఉన్న అతి వినయంలో వేడుకొంచున్నాను తండ్రి. ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పిలుపుల ఆరాధనలో నీ దేవుని గ్రహించుకుని విషయం నీకు వందనాలు. ప్రార్థించిన బిడ్డల కొరకు వందనాలు. ప్రభు నామం పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును కాక. మరి ఈరోజు ఈ ఆలయ ప్రతిష్ట తృతీయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రెవరెండ్ పిఎస్ శ్రీనివాసరావు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రెవరెండ్ పిఎస్ శ్రీనివాసరావు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. స్టేట్ సమాజ్ మెంబర్లు ఆయనకి బొకేనిచ్చి గౌరవిస్తారు. ఎవరో ఒకటి తీసుకున్నాము. వెరీ కూర్చున్నాక పైకి ఎక్కుతా. మన సంఘ కాపరి గారైన రెవరెండ్ వంగర్ జాన్ థామస్ గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన సంఘ కాపరి గారైన రెవరెండ్ వంగర్ జాన్ థామస్ గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ముఖ్య ప్రసంగికులు మరి వాక్యం వినడం అనేది మనకు చాలా అవసరం మన జీవితాలు సరి చేసుకోవడానికి. కాబట్టి ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసిన రెవరెండ్ సిఎల్ జాన్సన్ గారు, ప్రిన్సిపల్ బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రెవరెండ్ సిఎల్ జాన్సన్. కూడా వచ్చి తమ స్థానాన్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. శేఖర్ గారు వచ్చారు లేదా నాకు తెలియలేదు. శేఖర్ గారు ఇంకా రాలేదమ్మా, తర్వాత వస్తారు. మరి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ నారాయణమూర్తి గారు, క్రీస్తు సాక్షి ఇచ్చాపురం, వారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా చేసిన శ్రీ నారాయణమూర్తి గారు, క్రీస్తు సాక్షి ఇచ్చాపురం. మరి కమిటీ మెంబర్స్ మొట్టమొదటిగా ఎక్స్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడ్ కెమెన్సీ గారు. ఓకే,
వైస్ ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ పి వెంకట్రావు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వైస్ ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ పి వెంకట్రావు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన సంఘ సెక్రటరీ గారు అయిన శ్రీ డి ప్రసాద్ గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి రండి, మళ్ళా రైతులని ఒకసారి వచ్చి మళ్ళా ప్రసాద్ గారు వచ్చి మళ్ళా కిందకి వెళ్ళచ్చు. రండి ఒకసారి జాయింట్ సెక్రటరీ గారైన శ్రీ పి అబ్రహం గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జాయింట్ సెక్రటరీ గారైన శ్రీ పి అబ్రహం గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ట్రెజరర్ గారైన శ్రీ ఆర్ రామచంద్రరావు గారు కూడా వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ట్రెజరర్ గారైన శ్రీ ఆర్ రామచంద్రరావు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ డి దేవరాజు గారు కూడా వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ డి దేవరాజు గారు ఒకసారి వచ్చి కూర్చొని మీరు వెళ్ళిపోతున్నాను. Yes. Then after that you can go there. Yes. ఇంకొక మెంబర్ గారైన జి రవీంద్రనాథ్ గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జి రవీంద్రనాథ్ గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రవీంద్రనాథ్ గారు వచ్చారండి. బాగుంటుంది. చాలా మంది నిలబడి ఉన్నారు పెద్దలు, కాబట్టి చిన్నపిల్లలందరూ వచ్చి కింద కూర్చుంటే బాగుంటుంది. చిన్నపిల్లలందరూ వచ్చి కింద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. మరి మన సంఘ సభ్యులైన చిన్నపిల్లలందరూ కిందకి రావాలా? మనం వచ్చిన గెస్ట్ ని మనం మర్యాద చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి పిల్లలందరినీ లేపడమా, పిల్లలందరూ లేచి కిందకు వచ్చేయండి. మీరు ఎదురు వెనకాల కూర్చున్నారు, తర్పాలను వేసింది మీ కొరకే. మీరు ముందుంటేనే మీ వీడియోలో బాగా పడతారు. అందరూ ఎదురు వచ్చేయండి. 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఎదురు వచ్చేయండి. మనకి మా చిన్నపిల్లలందరూ ముందుకు రావాలా? దయచేసి చిన్నపిల్లలు ముందుకు పంపించారు. నెక్స్ట్ శ్రీ ఆర్ చంద్రబాబు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆర్ చంద్రబాబు గారు వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
అధ్యక్షురాలు శ్రీమతి ఇంద్రదేవి గారు కూడా వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా వారికి చేస్తారు. మనవి చేస్తున్నానండి. ఒక చిన్న పొరపాటు జరిగింది, దాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాను. నేను పాత పేపర్ చూసి చదివిన కారణంగా మరి కొత్త ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమించబడిన శ్రీ పి జాన్ అప్పారావు గారు కూడా వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మరి పాత లిస్టులో పేరు లేని కారణంగా మన్నించవలసిందిగా కూడా కోరుతున్నాను. శ్రీ పి జాన్ అప్పారావు గారు కూడా వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పి జాన్ అప్పారావు కూడా వచ్చి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు మనం చేసుకుంటున్నాను. నిర్మాకాండము 41-16 రెవరెండ్ శాంబెల్ గారి స్టేజ్ మీదకి వచ్చి దేవుని వాక్యం చదివి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం నిర్గమకాండము 40వ అధ్యాయము మొదటి 16 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము మొదటి 16 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలను. అతనికి నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను. సాక్ష్యపు మందసము ఎదుట ధూమము వేయును ఉంచి మందిర ద్వారములకు తెరను తగిలింపవలను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారం ఎదుట దహన బలిపీఠమును ఉంచవలను. ప్రత్యక్షపు గుడారములను బలిపీఠములకు మధ్యను గంగాలను ఉంచి దానిలో నీళ్లు నింపవలను. తెరల చుట్టూ ఆవరణను నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలను. మరియు నువ్వు అభిషేక తైలము తీసుకొని మందిరములకు దానిలోని సమస్తములకు అభిషేకం చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలి పీఠములకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకును దాని పీఠకు అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠింపవలను. మరియు నువ్వు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు తోడుకొని వచ్చి వారిని నేనుతో స్నానం చేయించి
అహరోను నాకు యాజకుడు ఉన్నట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రమును ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను. మరియు నీవు అతని కుమారులను తోడుకుని వచ్చి వారికి చొక్కాయలను తొలగించి వారు నాకు యాజకులకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండవు అనను. మోషే ఆ ప్రకారం చేసింది. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ చేసిన అలాగనే చేసిన. దేవుడి పరిశుద్ధ లేఖన భాగము దీవించును. రెడ్డి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవ భాగంగా 1వ రాజులు 8వ గ్రంథము 8వ అధ్యాయం 54 నుంచి 61 వరకు శ్రీమతి సూర్యకాంతం గారు చదువుతారండి. రాజుల అధ్యాయము 54 నుండి 61 వరకు చదువుతున్నామండి. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపములు చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలచి తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీలకు తన జనుల కార్యములను అవసరములు చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసి ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని తెలుసుకుందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటను ఈ దినమందున్నట్లును ఆయన చేసిన నిర్ణయములను చేకుంటను. మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నిండును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇక్కడ దీవించగలము. రెండవ భాగం చదివిన శ్రీమతి ఎన్ సూర్యకాంతం గారికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు రెవరెండ్ జయరాజ్ గారు వచ్చి జగన్నాపురం విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. రెవరెండ్ జయరాజ్ అయ్య గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. మా హస్తాలతో కట్టిన ఆలయంలో ఉండే దేవుడు కాదు, కానీ అందరిలోనూ అంతటా ఉండే దేవుడు ప్రభువా. నీ ఉండడానికి మేము అందరం మరి ఎలా కట్టగలం తండ్రి? ఆత్మస్వరూపం మాలో ఉండాలని మమ్మల్ని ఒక మందిరంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి కూడా వచ్చి నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. సంఘ సభ్యులను బట్టి, సంఘ కమిటీ పెద్దలను బట్టి, సంఘ కాపులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఇచ్చిన చల్లటి వాతావరణం బట్టి నీకు స్తోత్రాలు. మా కాకినాడ ప్రాంతాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మతాలను ప్రేమించి అనేక ప్రాంతాలు ఈ రీతిగా నూతనంగా మందిరాల ద్వారా అనేక మందికి నీ సువార్త అందిస్తున్నందుకు నీ స్తోత్రాలు. కాకినాడ ప్రజలను, కాకినాడలో ఉన్నటువంటి అధికారులందరినీ దీవించండి. సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న స్త్రీలను, పురుషులను, యవనస్తులను, చిన్న బిడ్డలను మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి. ఈ సంఘపరంగా తండ్రి జరుగుతున్నటువంటి ప్రతి విధమైన పరిచర్యను మీరు దీవించండి ప్రభు. తండ్రి చిన్న బిడ్డల మధ్యన జరుగుతున్న పరిచర్యలు, అదేవిధంగా యవనస్తుల మధ్యన జరుగుతున్న పరిచర్యలు, స్త్రీల మధ్యన జరుగుతున్న పరిచర్యలు, సంఘంలో జరుగుతున్న పరిచర్య చేస్తున్నటువంటి నీ దాసులను ప్రత్యేక రీతిగా దర్శించండి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని, మా భారతదేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ దీవించండి ప్రభు. అందరూ అంతటా రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని ఆజ్ఞ ఉంటుండగా తండ్రి, రాకడ దినాల్లో ఉంటుండగా ప్రభు, మా జీవితం ద్వారా తండ్రి ప్రభు, మా మాటల ద్వారా, పాట ద్వారా, బాట ద్వారా ప్రభు నేను చూపించగలిగిన నేను కృప దయచేయండి. రాకడ దినాలు ఉన్నటువంటి నీ సంఘ బిడ్డలైన మాకు నీ రాకడకు సిద్ధపట్టు చేస్తున్నామండి. మరి నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈజ్ సంఘ చరిత్ర అని వ్రాయబడి ఉంది. మరి నేను ఎక్కువగా పుట్టుపూర్వతాలు చెప్పను, కానీ ఈ సంఘ స్థాపన 2000 సంవత్సరము జూన్ 4వ తారీఖున ప్రారంభించబడిందండి. మరి
ఏమీ లేకుండానే ఈ సంఘాన్ని ప్రారంభించాలని దైవ చిత్తములో ఉంది. కాబట్టి అబ్రహాం గారి ఇంటి గృహం మీద మేడ మీద చిన్న పాక ఒకటి ఉంటే, చాలా తాటాకులు కూలిపోతున్న పాక ఒకటి ఉంటే మరి అయ్యగారిని అడిగాము, అయ్యగారు మరి ఇక్కడ నుంచి ఈ వారం జూన్ మొదటి వారం నుంచి మనం ఇక్కడ సంఘంగా కూడి ప్రార్థన చేసుకుందాము అంటే ఆ దంపతులు ఇద్దరు కూడా దేవుని ప్రేమించబట్టి దేవుని సేవలో ఉండబట్టి వెంటనే ఒప్పుకున్నారండి. ఆ పాకలో మొట్టమొదటిగా ఒక 10 కుటుంబాల వారు మాత్రమే ఈ సంఘములో స్ట్రాంగ్గా నిలబడి ఎట్లాగైనా సరే ఆరాధన జరిపించాలనే ఉద్దేశంతో అక్కడ 4వ తారీఖున జూన్ 4వ తారీఖు ఆదివారం వచ్చిందండి, మొదటి ఆదివారం. మరి షడ్రక్ గారు, శేఖర్ గారు ఒక చిన్న పాస్టర్ గారిని పంపించారు. మరి నేనే ఆ కార్యక్రమాన్ని నడిపించి మొట్టమొదటి ఆదివారం కాబట్టి ఆ పాస్టర్ గారి ద్వారా ప్రభు బల్లను కూడా మేము సమీపించామండి. అక్కడ వచ్చిన కానుకలు, మొదట కానుకలు మొత్తం నాకు తెలియదు కానీ చాలా కొద్దిగా ఉంటుందండి. సంఘ కట్టడానికి అది పునాదిగా దేవుడు మాకు ఆర్థిక సహాయాన్ని కొద్దిగా వచ్చిన ధనాన్ని మేము ట్రెజరర్ గారికి అందజేశామండి. ఈ సంఘ కార్యవర్గం కూడా అక్కడ ఉన్న వారు మాత్రమే కొంతమందిని నియామకాలుగా జరిగాయండి. వారందరూ కూడా శ్రమించారు. మరి యవనస్తులు, చిన్న బిడ్డలు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు వరుస నేను చెప్పలేను కానీ అందరూ కూడా దీన్ని సహకరించారు. అయితే దేవుని బలమైన హస్తం ఉండబట్టి ఈ కార్యం జరిగింది కానీ ఇది ఎవరి కార్యము కాదు. అయితే డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్పలేను కానీ 30,000 లగాయితూ ఇండిపెండెంట్గా 30,000 ఒక రిటైర్డ్ డానియల్ మాస్టర్ గారు ఇచ్చారండి. ప్రభు ఆయన్ని దీవించినగాక. మరి ఇప్పుడు ఆయన రాలేకపోయారు. మరి పాస్టర్ గారు కుమారుడైన థామస్ తన గొలుసుని ఇచ్చి మరి దాని ద్వారా దాన్ని వేలం వేయడం జరిగిందండి. దాని ద్వారా వచ్చిన డబ్బు ఆ బిడ్డ దేవుని కానుకగా ఇచ్చాడు. ఎవరు చెప్పలేదు, దేవుని ప్రేరేపణ. మరి సూర్యకాంతం గారు కుమారుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చిన్న ఉద్యోగం దొరికింది ఇంజనీర్గా వెళ్ళినప్పటికీను. మొట్టమొదటి గవర్నమెంట్ ఉద్యోగం దొరికినప్పుడు ఆ బాబు 23,000 చిల్లర రూపాయలు పంపించి సంఘానికి ఇచ్చాడండి. మరి సంఘ కమిటీ మెంబర్లు అందరూ కూడా 10,000 చొప్పున 5,000 చొప్పున, మరి సంఘ సభ్యులు కాని వారు కూడా అనేక వేల రూపాయలు దీనికి వెచ్చించారండి. మరి రిజర్లైన్ చర్చిలోంచి మేము కొంతమంది సభ్యులు వేరుపడిన కారణంగా వారు సంఘ నిర్మాణానికి మేము అక్కడ కూడా డబ్బు ఇవ్వడం కారణంగా మరి సంఘ పెద్దలందరూ కూడా సమాలోచన చేసుకొని మాకు 90,000 రూపాయలు ఇచ్చారండి. మరి అది ఆధారంగా చేసుకొని స్థలం కొనడం జరిగింది. అలాగే మరి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఎంతో డబ్బు ఉండి కట్టలేదు కానీ ఏమీ లేకుండానే, ఒక కాణి కూడా లేకుండానే ఈ ఆలయాన్ని ప్రారంభించామండి. ప్రభు ఉచితమైన కృపలో అందరి హృదయాన్ని ప్రేరేపించి మరి చాలామంది కానుకలు ఇచ్చారండి. మరి తర్వాత వీలున్నప్పుడు ట్రెజరర్ గారు లిస్ట్ అంతా తయారు చేస్తున్నారండి. వాటిని పేరు పేరు వరుసన ఇంకొకసారి మరి చెప్పడం జరుగుతుందండి. మరి ఇట్లాగా అందరూ ప్రార్థనలు, ఆర్థిక సహాయాలు, సలహాలు. మరి శ్రీనివాసరావు గారు ఆయన మన మధ్యలో ఉండడం మనకు చాలా అదృష్టము. ఆయన ఎలాగ చేయాలో, ఏమేమి చేయాలో అవసరమైనప్పుడల్లా మాకు మంచి సలహాలు ఇస్తూ ఈ సంఘాన్ని 3 సంవత్సరాలు జయప్రదంగా నడుపుటకు అవకాశం కలిగిందండి. మరి పాస్టర్ దంపతులు మా మధ్యన ఉండి మరి 2000 సంవత్సరం నవంబర్లో ఆయన మా మధ్యకు వచ్చారండి. వారి కుటుంబం చాలా సాక్రిఫైస్ చేసుకొని మా మధ్యకు వచ్చింది. మరి వారు ఉండి వారి ప్రార్థన శక్తితోనే ఈ కార్యములన్నీ కూడా జరిగాయండి. మరి ఈ రోజుకు 3 సంవత్సరం నుండి 4వ సంవత్సరంలో మేము కాలు పెడుతున్నాము. మరి మీ ప్రార్థన సహకారాలు మాకెంతో కావాలండి, సలహాలు కూడా మాకెంతో కావాలా. దీనికంతటికి కారణము దేవుని శక్తి. అది ఆత్మ ద్వారా జరిగిన కార్యం కానీ మా సొంతగా మేము దీన్ని చేయలేదండి. మరి దీన్ని ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చిని జ్ఞాపకం పెట్టుకొని దాని అభివృద్ధి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేసి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని, దేవుడు ప్రతి హృదయాన్ని ప్రేరేపిస్తాడని ఈ విధముగా ఈ సంఘ స్థాపన జరిగిందండి. మరి మీరు ఇప్పుడు చూస్తున్న ఆలయము మేము దేవుని ఉచితమైన కృపలో నిర్మించగలిగాము. దీని వెనక బలమైన హస్తాలు మరి ఏమీ లేవండి. అందరూ ఆర్డినరీ పీపులే, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే ఇక్కడ ఉన్నారండి. మరి రిచ్ అంటూ ఎవరు లేరు. వారి సహాయ సహకారం ద్వారానే మరి ఆలయ నిర్మాణం జరిగిందండి. దేవుని ఉచితమైన కృప ఎల్లప్పుడూ మా మీద ఉండేటట్టు మీ అందరిని ప్రార్థన
ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇది సంఘ చరిత్ర క్లుప్తంగా చెప్పారండి. మరి ఇప్పుడు ప్రత్యేక పాట శ్రీమతి సుధారాణి గారు, శ్రేణ సమాజం సెక్రటరీ గారు అయిన శ్రీమతి సుధారాణి గారు వచ్చి ప్రత్యేక పాట పాడతారండి. మనోహరం దేవనిదు ఆలయం ఎంతో ఆనందం మీరు సన్నిధానం. మనోహరం దేవనిదు ఆలయం ఎంతో ఆనందం మీరు సన్నిధానం. జయం పొంది కొలుచున్నది హల్లెలూయా పాడెదం. దేవుడు ఉత్తముడు అందరికీ మంచివాడు తన పిల్లలందరికీ కేడెను. దేవుడు ఉత్తముడు అందరికీ మంచివాడు తన పిల్లలందరికీ కేడెను. నిజ గుణం
వాడవు నీవే
ఇప్పుడు గ్రీటింగ్స్ అండి. మొట్టమొదటిగా బ్యాట్మెంట్ చర్చి సెక్రటరీ గారైన శ్రీ సుధీర్ మాన్యాల్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారండి. అనేక సంఘ ప్రతినిధులారా, ఈ సంఘ సభ్యులారా, సంఘాన్ని ప్రేమించి వచ్చిన అనేక మంది స్నేహితులారా, ఈ దినాన్ని కాకినాడ పట్టణంలో క్రైస్ట్ బాప్టిస్ట్ సంఘము నూతన ఆలయాల్లో మనమందరం ప్రవేశించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. బేగపేట బాప్టిస్టు సంఘము తరపున ఈ సంఘస్థులకు, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకినాడ పట్టణంలో గడిచిన కాలానికి నేటి కాలానికి అనేక సంఘాలు స్థాపించబడి విస్తరింపబడి ఉన్నవి. అయితే దేవుని సేవలో నేను బాప్టిస్టు వాడిని కనుక, బాప్టిస్టు సంఘాలు స్థాపింపబడటం నాకు ఆనందం కనుక మరి ఒక సంఘము కాకినాడ పట్టణంలో వెలిసి ఉన్నదని చాలా గర్వపడుతున్నాను. ఆత్మీయ బిడ్డల యొక్క సలహా సహకారాలతోటి ఈ యొక్క ఆలయం కట్టబడి ఉన్నది కనుక మనమందరము ఉత్సహించడానికి నువ్వెవరైనా నేనెవరైనా పర్వాలేక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి కూడా ప్రత్యేకమైన వందనాలు. Thank you so much for your kind words. Next, Sri Dr. Banerjee గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారండి. డాక్టర్ బెనర్జీ, డాక్టర్ బెనర్జీ గారు గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. హెడ్ మిస్టర్స్ నవభారత్ హై స్కూల్ గైదుల్పూడ శ్రీమతి ఎస్టర్ రాణి గారు. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ వారు చక్కని ఆలయాన్ని నిర్మించుకొని ప్రతిష్ఠిస్తున్న సమయంలో సంఘ కాపరి గారికి, పెద్దలకు, సంఘస్థులందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని ఆలయానికి మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించాలని, దేవుడు మన మధ్య నివాసం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాము. అదే దేవుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. సొలొమోను మహారాజు దేవుని ఆలయాన్ని కట్టినప్పుడు దేవుడు ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నాడు. కానీ కండిషనల్ బ్లెస్సింగ్ అక్కడ ఒకటి జ్ఞాపకం చేశారు. సొలొమోను మందిరం కట్టిస్తున్నప్పుడు దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై ఏమని చెప్తారంటే, ఒక కండిషన్ చెప్తున్నారు దేవుడు, నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనచ్చు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనేలా దేవుడు స్థిరపరుస్తాడు. మన మధ్యన ఆయన విడిచిపెట్టక నివాసం చేస్తాడని వాక్యంలో తెలియజేస్తున్నాను. ఈ భాగము ఈ సంఘంలో స్థిరపరచబడాలని నా ప్రార్థన. ఇప్పుడు ముఖ్యమైన ఐటెంలో మనం వస్తున్నామండి. వాక్య పరిచర్య ముందు శ్రీ గాంధీ గారు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఎల్విన్పేట ఆయన వచ్చి మన ప్రార్థనలో నడిపించిన తర్వాత రెవరెండ్ సిఆర్ జాన్సన్ గారు మన దైవ వాక్యంలో నడిపిస్తారండి. అందరూ మా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం తరపుగా మరి క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాస్టర్ గారు ఈ మిక్కిలి కనికరం కలిగిన మా పరలోక ప్రియ తండ్రి నీ ఘనమైన నామములు స్తోత్రములు దేవ. ఓ దేవ, ఈ చక్కని సాయంకాల సమయమందు నాయన ఒక మంచి కార్యక్రమంలో మేమందరము ఈ పరిశుద్ధ కార్యక్రమంలో మేమందరం పాల్గొని ఉన్నాం తండ్రి. దేవ, ఇచ్చిన ఈ సదవకాశములకే మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ సంఘాన్ని ఎంతో గొప్పగా దీవించి ఆశ్రయింపచేసినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ సంఘం ఎంతగా అభివృద్ధి చెందడానికి మరి తోడ్పడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయింపదేవా. వారి కుటుంబంలో వారి బిడ్డలను దీవించి ఆశ్రయింపచేయదేవా. ఈ మెండైన దీవెనలో ఈ బిడ్డలందరిపై నుంచి కాపాడము. ఎంతో శ్రమ కూర్చి ఆయన ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం జయకరంగా జరిపించుతున్నారు తండ్రి. ఈ స్థితికి ఈ రోజున ఈ సంఘం వచ్చిందంటే అది కేవలం మీరు చూపిన కృప తండ్రి. మరి ఎంతోమంది బిడ్డలు ఆయన శారీరకంగా మానసికంగా ఆయన ఎంతోమంది మరి ప్రార్థనాపూర్వకంగా కష్టపడి ఈ సంఘాన్ని ఇంతవరకు తీసుకుని వచ్చారు తండ్రి. అది కేవలం మానవ శక్తి కాదు తండ్రి, మీ యొక్క గొప్ప ప్రేమ. ఆయన ఈ సంఘాన్ని ఇంత అభివృద్ధి పరిచినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. ఆయన గృహం కట్టడం కంటే ఒక గొప్ప దేవాలయం కట్టడం మేలని మేము తలంచున్నాం తండ్రి. మరి ఈ సంఘాన్ని మరి ముఖ్యంగా దీవించి ఆశ్రయింపచేయమని సంఘ కాపరిని మరి వారి కుటుంబాన్ని సంఘ పెద్దలందరినీ దీవించి ఆశ్రయింపచేయలేవా. నాయన ఇది ఒక మాదిరికరంగా ఉండేలాగా సంఘ సేవలో నేను పాల్గొన్నందుకు నేను నా ఇంటి వారును నా బిడ్డలు అందరూ అభివృద్ధి పొందుతారు అని తండ్రి దేవుని నుండి ఈ సాయంకాల సమయంలో ప్రభు మహిమార్థమై అనేక మందికి మేలు కలుగులాగున, అనేక మంది ఆశీర్వదించబడులాగున, అనేక ఆత్మలు రక్షించబడులాగున ప్రత్యేక రీతిగా మందిరముగా కట్టబడిన ఈ స్థలమును బట్టి, మందిరాన్ని బట్టి దేవునికి నా స్తుతులు చెల్లిస్తున్నా. ఈ నూతన దేవాలయంలో ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమపూర్వకంగా నన్ను ఈ ఆలయానికి ఆహ్వానించినటువంటి సంఘ కాపరికి, సంఘ అధ్యక్షులకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కాలాతీతమైంది. మరి అమ్మగా నేను వచ్చే మాట్లాడమంటే నాకు తెలియదు. పక్షంగా బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ పక్షంగా అలాగే మన ప్రత్యేకంగా ఈ క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ని శుభాకాంక్షలు తీసుకొని వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన రీతిగా మరి ఒక ఆలయంలో ఆరాధన చేసుకుంటూ దేవుని నడిపింపుని బట్టి మరొక కుటుంబంగా వచ్చి ఆ కుటుంబముగా ఈ స్థలంలో ప్రభువుని మహిమపరచు అనతి కాలంలోనే తక్కువ సమయంలో చక్కని మందిరాన్ని నిర్మాణం చేయటంలో దేవుని హస్తం ఉందని ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. సంఘ పెద్దలు దేవుని చిత్త ప్రకారంగానే వారు ఒక సంఘంగా ఏర్పడుట దేవుని చిత్తం ఉంది కనుక వారు ఈ 4 సంవత్సరాల్లోపు అనగా 3 సంవత్సరాలలోనే ఒక చక్కని మందిరాన్ని నిర్మించడం అది దేవుని చిత్తం అని కనుక ఈ దేవాలయానికి దేవుని యొక్క ఆశీస్సులు సదా ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఈ శ్రేష్టమైన దేవుని సన్నిధి
సదా సంఘంతో ఉండి సంఘం బలపరచబడి నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన బలంతో వర్తిల్లాలని ప్రభు గారికి కోరుతున్నాను. ప్రభు ఈ శుభములు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. అన్న పదం ఉపయోగిస్తున్నారు. ప్రతిష్ఠించుట, ప్రతిష్ఠించుట అని మనటువంటి మోజో అనండి, థీమ్ అనండి, లైఫ్ ప్యాటర్న్ అనండి, you may call it anything, but we are called to be holy. పరిశుద్ధులుగా ఉండబడుట పిలువబడినటువంటి వారు. ప్రతిష్ఠించుట కూడా అది ప్రత్యేకించుట, దాని ఒక కార్యక్రమం కొరకు ప్రత్యేకించుట. ఒక గృహాన్ని మనం నిర్మాణం చేసుకున్నప్పుడు, గృహంలో కొన్ని గదులు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ గదులని మనం ఏం చేస్తామంటే కొన్ని పేర్లు పెట్టుకుంటాం. ఇది పడక గది, ఇది భోజనం గది, ఇది కూర్చుని మాట్లాడుకున్న గది, లేక ఇది టీవీ గది అని మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం. సెట్ అపార్ట్ ద రూమ్స్ ఫర్ పర్టికులర్ పర్పస్. అలాగే ఒక మందిరమును ప్రతిష్ఠించుట ఒక ప్రత్యేక కార్యక్రమం కొరకు దాన్ని రూపకల్పన చేయుట, అది ప్రత్యేకించుట. పరిశుద్ధత. పాత నిబంధనలో పరిశుద్ధతను కూర్చున్నటువంటి మాటలు 830 పర్యాయాలు రాయబడ్డాయి. పరిశుద్ధత, ప్రతిష్ఠించుట, పరిశుద్ధత. పాత నిబంధన కాలంలో ప్రతిష్ఠ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము ప్రతిష్ఠించబడిన జనాంగం, ప్రత్యేకించబడిన జనాంగం. అది జనాంగం అంతటికి ఒక మాట, ప్రతిష్ఠించబడిన జనాంగం. అలాగే మనం ఇంకా చూసినట్లయితే భోజనంలో కూడా కొన్ని నియమాలు పాటించడం అనేటువంటిది ఉంది. భోజనమును ప్రతిష్ఠించుట. అన్ని రకాల భోజనాలు తినమని అనలేదు. దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఈటింగ్ ఆల్సో. భోజనం కొరకైనటువంటి పరిశుద్ధత. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అర్పణం అనేటువంటి మాట, అర్పించుట, సమర్పించుట, అర్పించుట. అర్పణలు అనేటప్పటికి 2 రకాలైనటువంటి అర్పణ కనబడుతుంది. ఒకటి దేవుని కొరకు నాజీరవుట, రెండవది దేవునికి మనం కానుకలు సమర్పించుట. అనగా ఒక వ్యక్తి తనకు తానుగా అర్పించుకోవడం ఒకటైతే, రెండవ సైడ్ ఏంటంటే అర్పణలు ఇవ్వడం. అర్పణలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరి దీంట్లో ఇంకొక మాట ఉంది. అర్పణలో కుర్బాన్ అనేటువంటి మాట ఉంది. కుర్బాన్ అనేటువంటి మాట దేవుని కొరకు కొంత ద్రవ్యాన్ని కానీ ఏదైనా పదార్థాన్ని కానీ ప్రత్యేకించుట కుర్బాన్ అనేటువంటి మాట హెబ్రీలో వాడబడుతుంటారు. కుర్బాన్ అనగా దేవునికి ప్రతిష్ఠించుట. ఈ కుర్బాన్ అనే మాటలో ప్రతిష్ఠించుటలో అది మరి ఎవరికి కూడా చెందనటువంటిదిగా ఉండాలి అంటారు. మరి ఎవరికి కూడా అది చెందనటువంటిది కుర్బాన్. తల్లిదండ్రులను కూడా దానిలో నుండి ఏమి తీసివేయకూడదు. దేవునికి ఇవ్వడానికి మనం నిర్ణయం చేసుకుంటే. కానీ యేసు ప్రభువు అన్నాడు,
చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం వచ్చిన ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చెయ్యనీయక మీరు నియమించిన ఈ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. కనుక కుర్బాన్ అనేటువంటి మాట యేసు ప్రభు అంటున్నాడు, దేవునికి ప్రతిష్ఠించబడినది తల్లిదండ్రుల కొరకు నువ్వు ఉపయోగించవద్దు అన్న మాటని ఆయన ఎదుర్కొంటూ ఆయన అంటాడు, తన తల్లిని తండ్రిని విస్మరించి దేవునిని ప్రేమిస్తున్నాడంటే అది చెల్లదని అంటున్నాడు. దేవునికి ప్రతిష్ఠించుటలో ముందు నీ యొక్క బాధ్యతను నిర్వర్తించకుండా దేవునికి ఇచ్చేటువంటి కానుకలను నువ్వు ఇచ్చినట్లయితే అది దేవునిని సంపూర్తి చేసినది కాదు అంటున్నాడు. కనుక బాధ్యతలు ప్రాముఖ్యం. ఈ లోకరీతిగా దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఇఫ్ ఆర్ ఇన్ ఎ ఫ్యామిలీ, యూఆర్ ఎంట్రస్టెడ్ విత్ యువర్ చిల్డ్రన్, బిడ్డల బాధ్యత. లేక నువ్వు ఒక అధికారిగా ఉంటే నీ క్రింద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు అనేటువంటి వాటిని నువ్వు సరిగ్గా నిర్వర్తించకుండా నేను దేవుడికి తీసుకెళ్లి కానుకలు ఇస్తాను అంటే అది సరైనటువంటి కుర్బాను కాదంటాడు యేసుప్రభు. కనుక ప్రతిష్ఠించుట అనే దాన్ని ఆలోచన చేసినప్పుడు, పవిత్రతను గురించిన ఆలోచన చేసినప్పుడు, ఒక దానిని మనం ఒక ప్రత్యేక దాని కొరకు ప్రత్యేకించినప్పుడు దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీవు చేయవలసిన దానిని ముందు చేసి ఆ తర్వాత దేవుని యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం చేయాలి. కనుక ప్రతిష్ఠించుట అనేటువంటిది అది సామాన్యమైన విషయం కాదు. ఒకసారి నువ్వు ప్రతిష్ఠించినట్లయితే దానిని ఎల్లప్పుడూ కూడా దాన్ని కొనసాగించబడాల్సిందే. నీవు ఏ ఉద్దేశంతో దానిని ప్రతిష్ఠించావో, ఏ మనసుతో దానిని ప్రతిష్ఠించావో, ఏ కాలంలో దాన్ని ప్రతిష్ఠించావో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రతిష్ఠితను జీవిత పర్యంతం నిర్వర్తించాలి. అది నిర్వర్తించని కారణం చేత సంఘాలలో బలహీనతలు ఏర్పడుతున్నాయి, సంఘములో కక్షలు ఏర్పడుతున్నాయి, సంఘములలో అనైక్యత ఏర్పడుతుంది. ప్రారంభంలో మనం విస్మరించి దేవుని తట్టు కాక తమ వ్యక్తిగతమైన ఆశల తట్టు మనిషి తిరిగినప్పుడు జరిగేటువంటిది ఏంటంటే ఆ ప్రతిష్ట యొక్క ప్రతిష్టంభన ఏర్పడుతున్నాయి. అందుచేత సంఘాలు బలహీనపడుతున్నాయి. ప్రతిష్ఠించబడుటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నీవు ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో, ఏ హృదయంతో, ఏ మనసుతో నువ్వు ప్రతిష్ఠించావో ఆ ప్రతిష్ట జీవిత పర్యంతము నిర్వర్తించబడాలి. దీనికి బైబిల్లో 3 ఉదాహరణలు ఉన్నాయి. 3 ఉదాహరణల్లో నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ముగిస్తాను. అందులో మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఉపకరణాలు మనందరికీ తెలిసినటువంటిది. మొట్టమొదటి మనం చూడవలసింది ఏంటంటే కరుణాపీఠం. కరుణాపీఠం ఈ కరుణాపీఠం అనేటప్పటికీ దేవుని యొక్క కరుణను పొందుటకు ఆ స్థలము ప్రత్యేకించబడినది. అది కరుణాపీఠం. రెండవది మనం చూసినట్లయితే మందసము. మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నది. ఆ మందసములో 10 ఆజ్ఞల పలకలు 2, అహరోను చిగురించినటువంటి కర్ర, అందులో ఇశ్రాయేలీయులు అరణ్యంలో
అద్భుతమైన ఆహారంతో పోషించబడిన దానికి గుర్తుగా బంగారపు గిన్నెలో మన్నాన్ని వారు దృశ్యరూపమైనటువంటి ధూప వేదిక ఏర్పాటు చేయబడింది. ధూప వేదిక దేవునిని కొనియాడుటకు, స్తుతించుటకు బాహ్య రూపకము అది ధూప వేదిక. తర్వాత మనం చూసినట్లయితే దీపస్తంభం. ఆ దీపస్తంభము ప్రదీపములతో 7 ప్రదీపములతో వెలిగించబడిన దీపస్తంభం. మొదట దాని ఉపకరణం వల్ల వారు ప్రతిష్ఠించలో కనుక మొట్టమొదట ఈ మందిరాన్ని ప్రాక్టీస్ చేశారు 3 రోజులు బట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. నేను చెప్పమంటాను చెప్పే టైం కూడా ఇంకా భలే చాలా ఎంతో గంభీరమైన ఆయన చాలా గంభీరమైన కానీ ఇరవై 29వ అధ్యాయం 5వ వచనం. పాస్టర్ గారికి నేను కొంచెం ఇస్తాను, ఎవరైనా బయట సాయం చేస్తే మా పాస్టర్ గారు వేసుకుంటాను. ఇక్కడ మనపూర్వకంగా మాట గురించి మాట్లాడుతున్నాను. మీ సాగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడు సర్వశక్తిమంతుడిగా చేయాలి. నీ పవిత్రమైన పాదాలకి వందనాలు తండ్రి. ఈ మంచి మందిరంలో కూర్చొని అనేకమైన నీ మాటలు విన్నాను ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని కట్టిన దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోండి. నా ప్రత్యేక వందనాలు. మరి సమయం అయితే చాలా ఎక్కువైపోయింది. అందరూ భోజనాల మీద దృష్టి ఉందేమో నేను అనుకుంటున్నాను. చాలా దూరం నుంచి వచ్చారు వెళ్ళాలా. మరి అమ్మ చెప్పారు, ఒక 2 మాటలు చెప్పండి అయ్యారు అన్నారు. తప్పకుండా, ఎందుకంటే నేను కూడా బాగా అలసిపోయాను. నిన్ననే చేపల నుంచి వచ్చాను. నేను బాగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ టేకిలో సభలు జరిగాయి. సాయంకాలం 4 గంటలకు ఫోన్ చేసేటప్పుడు టేకి అనే గ్రామం వెళ్ళాక మంచి సభలు జరిగాయి. రాత్రి 3 గంటలకు వచ్చాం. ఉదయం నుంచి భయంకరమైన ఎండ, కానీ దేవుడి మంచి వాతావరణం నాకు ఇచ్చాడు, మంచి మందిరం ఇచ్చాడు. నా కళ్ళతో నేను మరొకసారి వందనాలు చేసుకున్నాను. హల్లెలూయా.
మరి మాది కూడా ఇచ్చాపురంలో బాప్తీసు సంఘం మాది. మరి దేవుడు ఆశ్చర్యకరుడు. నేనైతే అనుకుంటాను ప్రభా, ఈ కాకినాడలో ప్రతి వీధిలో ఇలాంటి మందిరాలు 2-3 కట్టాలా అనుకుంటాను. అవును, దేవుడు మాటలు వినాలా. మరి ఇక్కడికి సుమారు 600 కిలోమీటర్ల దూరం ఇచ్చాపురం అనే గ్రామం మాది. మేము ఆర్య వయసులో కోమట్ల కుటుంబం చేసే ప్రభుత్వం తెలుసుకున్నాం. మరి మా కుటుంబం అయితే 58 మంది. 56 మందికి దేవుడు అంటే చాలా ఇష్టం. 57 నా భార్యకి ఇంకా ఇష్టం, 58 నాకు. నాకు క్రైస్తవులన్నా యేసుకున్న అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను అనుకునేవాడిని, మా అమ్మాయి అమెరికా నుంచి డబ్బు కాసుపడి ఈ మతాన్ని తెచ్చిపెట్టిందా, ఎందుకు 24 గంటలు ఏడుపు గోళ అనుకున్నాను. కానీ ఏనాడైతే యేసుప్రభువు నా గుండెల్లో చేర్చుకున్నానో, ఏనాడైతే బాప్తిసం తీసుకొనుకున్నాను, ఆ రోజు నుంచి మా అమ్మ కడుపులో పుట్టని చేసుకుని గొప్ప భాగ్యం అంటాను. హల్లెలూయా. అవును, ఆనాడు యేసుప్రభువు వారు రక్తం కార్చకపోయింటే మనం ఇక్కడ కూర్చోపోయిన అందరం కాదు. మరి నేను ఇచ్చాపురంలో మంచి వ్యాపారం చేసుకునేవాడిని. ఎలాంటి వ్యాపారం అంటే మా అమ్మ లక్షల వ్యాపారం కాదు, మాది కోట్ల వ్యాపారం. కానీ ఏనాడైతే నేను బాప్తిసం తీసుకురావాలనుకున్నాను ప్రభా, ఈ వ్యాపారాలన్నీ విడిచిపెట్టి నీ వ్యాపారం చేస్తాను కాకినాడ. హల్లెలూయా. మరి ఈ 5 సంవత్సరాల్లో 1220 సంఘాల్లో సాక్ష్యం చెప్పాను. దంతువారి వీధిలో మేము ఉంటున్నాం. అది అందరూ బ్రాహ్మణులు ఉన్న ఏరియా. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. అక్కడ నారాయణమూర్తి గారు ఇల్లు అంటే ప్రతి చంటి పిల్లలు కూడా తెలిసిపోయింది దంతువారి వీధిలో. ఇది కేవలం దేవుడి కృప అనుకుంటాను. అక్టోబర్ నెల 20 మేము మేడ మీద కూటమి పెట్టుకున్నాం. సుమారు మేము ఎస్టిమేషన్ 300 మందికి వేసుకున్నాం. దేవుడు ఆశ్చర్యకరుడు. 1000 మంది వచ్చారు ఆ రోజు. హల్లెలూయా. డాక్టర్లు చాలామంది ధనవంతులు వచ్చారు. యేసు మాటలు ఆలకించారు. ఈ మధ్యన యానా వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్యే గారు గృహప్రవేశం చేశారు. నారాయణమూర్తి గారు మరలా మీరు ఎప్పుడు కాకినాడలో ఫోటో పెడతానని వస్తాను అన్నాడు. హల్లెలూయా. అవును, నేను 11 పెడతానంటే ఆయన డైరీలో రాసుకున్నాడు. కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా రావాలా, అనేక మందికి ఏ శుభార్త చెప్పాలా. మీరు అనుకోవచ్చు నారాయణమూర్తి గారు ఏదో కాకినాడలో వ్యాపారం చేసి అనుకోవచ్చు. కాకినాడలో ఏ వ్యాపారం కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, సినిమా హాల్స్ కానీ ఏ రాబడి లేదు. కాకినాడలో ఉన్నంత నా యేసు సువార్త. హల్లెలూయా. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఈ సర్వ సామ్రాజ్యానికి చక్రవర్తి చెప్పడానికి నాకు ఇష్టం. నా గురించి ఎక్కువ ప్రార్థన చేయండి. ఏంటి ఆ ప్రార్థన అంటే, నారాయణమూర్తి గారు షుగర్ పేషెంట్, మంచి ఆరోగ్యం ఇస్తే ఈ ప్రాణం ఉన్నంత వరకు సువార్త చేస్తున్నాను. హల్లెలూయా. మరి ఇచ్చాపురంలో చాలా దీనస్థితి మాది. ఎంత సమయం లేదు చెప్పడానికి సాక్ష్యం. ఈ మధ్యన నేను కొన్ని వారాల క్రితం టీవీలో కూడా నేను చెప్పాను, నా సాక్ష్యం ఆలకించుంటారు. మరి అనేక స్థలాలు నేను దేవుడు సాక్షిగా ఉంటున్నాను. ఈ మధ్యన సుమారు 50 సంఘాలకి నేను సమయం లేక వెళ్ళలేకపోయాను. నేను ఎక్కువ బాధపడుతున్నాను. దాని గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి రాత్రి టేగు గ్రామంలో అద్భుతమైన సభలు జరిగాయి, మంచి సభలు జరిగాయి. అనేక మంది అన్యులు వచ్చారు, యేసుని ఆలకించారు, చాలా సంతోషించారు. మరి మా 8వ సంవత్సరం మేము కాకినాడ వచ్చాం. మా సొంత లేకుండా మా సామాన్ తెచ్చాం. 11 గంటలన్నరకి మీ కాకినాడలో ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు, ఆయనకు చంద్రికా థియేటర్ పప్పులేటరు, ఆయనకి 5 బ్యాంకులు ఈరోజు ఉన్నాయి. గోల్డెన్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, స్వప్నాథ చదువుకున్న ఆంధ్ర బ్యాంక్ ఒకటి, ఇలాంటి 5 బ్యాంకులు ఉన్నాయి. ఆయన పేరు నందమూరి రమణమూర్తి గారు. వాళ్ళ చిన్నబ్బాయి మీ కాకినాడ పట్టణానికి బీజేపీ ప్రెసిడెంట్ గారైనా నా ఇంటికి వచ్చారు 11:30 గంటలకి. నారాయణమూర్తి గారు మీరు ఫ్యాక్టరీలు పెడుతున్నారంట, కాకినాడ వచ్చారు అని చెప్పారు. అది 20 మంది కుర్రోళ్ళు ఉన్నారంట, ఆ 20 మందికి ఉద్యోగాలు కావాలంట. ఏం ఒక లోన కొన్నాను కూడా వయసు లేని కుటుంబం. నా చిన్న కుమార్తె అందరి నాన్నగారు ఈ అగ్గిపెట్టు కారు ఎప్పుడైనా కొంటారా అని అడిగింది. అగ్గిపెట్టు కారు ఓకే. రెవరెండ్ చంద్ర గారు 2 మాటలు చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజనీయులు, అభిషక్తులు వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలభీతమైంది. ముఖ్య ప్రసంగికులుగా సిఆర్ జాన్సన్ గారు శ్రేష్టమైన మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, మందిరములు ఏ రీతిగా నిర్మించబడ్డాయో, దేవుని మాట ప్రకారముగా ప్రతిష్ఠించబడిన ప్రతి మందిరము దేవునికి మహిమకరముగా ఏ రీతిగా అవి అభివృద్ధి చెందాయో విషయాలు మనం విన్నాం. క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఈ మందిరము ఏ ఉద్దేశముతో అయితే ఇది కట్టబడ్డదో, ఏ ఉద్దేశముతో అయితే ఇది ప్రారంభించబడ్డదో,
ఏ ఉద్దేశముతో 3 సంవత్సరాల్లో ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించారో మహాజ్ఞాని సొలొమోను ప్రసంగి 7:8 వచనం ప్రకారముగా 7:8 కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నారు. చాలా కార్యక్రమాలు దీని ద్వారా ఇంకా ముందు జరగాలి. ఇంతటితో ఇది చాలు అనుకోవడం చాలా పొరపాటు. చాలా విషయాలు ఈ మందిరము ద్వారా జరగాలి. ఈ మందిరము ఈ చుట్టుపక్కల వేలాది మంది ప్రజలు నశించిపోతున్నారు. ఈ చుట్టుపక్కల రక్షించబడలేనటువంటి వేలాది హైందవ కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నిటినీ కూడా ఈ క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ప్రార్థన చేసి వీరందరినీ క్రీస్తు కొరకు సంపాదించాలని మాధవనగర్ ప్రార్థన మందిరం తరపున ఈ నూతన మందిర ప్రతిష్టను కార్యవర్గం అంతటికీ శుభాలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు కానుకల సమర్పణ శ్రీమతి లక్ష్మీ రామచంద్రరావు గారు, శ్రీమతి దీవెన్ కుమార్ గారు కానుకలకు సమర్పణ చేస్తారండి. కానుకలు కలెక్ట్ చేస్తారు. అప్పుడు యవనస్తులు మోజస్ గారు, రాజు గారు, అమని సత్యనారాయణ గారు, శైలజ సిస్టర్స్ వీరుని బట్టి పాడతారు. లేకపోతే తర్వాత త్వరగా పాటలు పాడేవారు పాడాలండి. కానుక సమర్పణ అయిపోగానే పాటలు ముగించండి దయచేసి. మరలా కార్యక్రమం అయిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను.
హిమాలయన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు వచ్చి కానుకల గురించి ప్రార్థన చేస్తారండి. పాస్టర్ గారు దాన్ని పీటర్ జోన్స్ అయ్య గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు, కానుకలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలవంచి ప్రార్థనలోకి మధ్య మనం చేస్తాం. ప్రార్థనకు ముందుగా మరి 3 సంవత్సరాల లోపల నేను చక్కటి మందిరాన్ని నిర్మించుకున్నటువంటి క్రైస్ట్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి గారికి, అలాగే సంఘ కమిటీ వారికి, సంఘస్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభినందనలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా మీరు మా మధ్య ఉండి తండ్రి, మాతో ఉండి మాలో ఉండి మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా దేవ క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ని దేవ మీరు ఏర్పరిచి తండ్రి ఈ ప్రాంతంలో ఒక గొప్ప వెలుగు జ్యోతి వలె తండ్రి రానున్న కాలంలో ఈ ప్రాంతం అంతటికీ దేవ సువార్త ప్రకటించడానికి అనేకమైనటువంటి ప్రజలు తండ్రి వారందరూ తండ్రి నిన్ను తెలుసుకోవడానికి దేవ ఈ యొక్క ఆలయాన్ని దేవ మీరు అభిషేకించి ప్రతిష్ఠించి తండ్రి మీరు వాడుకోవాలని మనం చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంకి వచ్చిన వారందరినీ దీవించాలని మనం చేసుకుంటున్నాం. ప్రభా దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి కానుకలు ఇచ్చారంటే కానుకల వివరణ కూడా కొద్దిగా చెప్తాను. ఎన్ జోషి గారు 50 రూపాయలండి, జె శైల్ కుమారి గారు 50 రూపాయలు, కొక్కి రాజశేఖర్ తూని 200 రూపాయలు, బి పురుషోత్తం గారు 50 రూపాయలు, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ 100 రూపాయలు, కాశ్యప్పారావు గారు 50 రూపాయలు, ఉమాసాయి ప్రసాద్ గారు 700 రూపాయలు, కేఎస్వివి సంపూర్ణ ప్రసాద్ గారు 500 రూపాయలు, శ్రీనివాస్ గారు 500 రూపాయలు, వీర వెంకట సత్యనారాయణ గారు 100 రూపాయలు మాగపు, ముత్యాల నాగరాజేంద్ర గారు 100 రూపాయలు, జి సత్యనారాయణ గారు 100 రూపాయలు పిఠాపురం, వి పూర్ణచంద్రరావు గారు, వార్డన్ ద్రాక్షారావు గారు 200 రూపాయలు పాస్టర్ గారి ద్వారా పంపించారండి. బక్కి కొన్నేలు గారు 200 రూపాయలు, ముమ్మడి అనంతలక్ష్మి గారు 50 రూపాయలు, వి రాబర్ట్ జాన్ గారు తమ కుటుంబం తరఫున 1000 రూపాయలు, వారా శైలజ గారు 1000 రూపాయలు, పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు 150 రూపాయలు, శ్రీ గిరిరాజ్ అండ్ శ్రీమతి ధనరాజు గిరిరాజు గారు, డాక్టర్ అండ్ సనిల్ శ్రీ రెవరెండ్ పిఎస్ శ్రీనివాసరావు గారు 1000 రూపాయలు, వి డానియల్ గారు వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు, వి జాన్ కుమార్ అండ్ ఫ్యామిలీ 300 రూపాయలు. మరి వస్త్రరూప కానుకలు శ్రీవార జాన్ రాబర్ట్ గారు రాజమండ్రి మాకు ఫుల్ మైక్ సెట్ 15,000 రూపాయలు, 15,000 రూపాయలు విలువైన ఫుల్ మైక్ సెట్ క్రిస్మస్ రోజున బహుకరించారండి. మరి అలాగే మరి సింహద్వారం పినిపే దాస్ గారి కుమారుడు పి ఆశీర్వాద్ దుబాయ్ 15,000 రూపాయలు ఆయన వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు వెంటనే చెక్ రాసి 15,000 రూపాయలు ఇవ్వబట్టే మేము ఆ సింహ ద్వారా నిర్మించగలిగామండి. మరి శారమ్మ గారు వాల్ క్లాక్ ఇచ్చారు, శామ్ కోచింగ్ సెంటర్ శామ్ గారు 2 ఫ్యాన్స్ బహుకరించారు, వై శాంతి శామ్యుయల్ ఫ్యాన్ కొనమని పాస్టమ్ గారి ద్వారా 1000 రూపాయలు పంపించారు, శీల సూర్యకాంతం గారు వారి జ్ఞాపకార్థం వారి అమ్మాయి సీత గారు 2 ఫ్యాన్స్ ఇచ్చారు, జైపాల్ రామ్జీ గారు 3 ఫ్యాన్స్ ఇచ్చారు, పి జాన్ అప్పారావు గారు 1 ఫ్యాను 1 ట్యూబ్ లైట్ ఇచ్చారండి, కే చార్లెస్ అండ్ ఫ్యామిలీ గారు 15,000 రూపాయలు ఇచ్చారు, 1,500 రూపాయలు ఇచ్చారండి, 8 కుర్చీలు పాస్టమ్ గారి ద్వారా కొనమని ఇచ్చారండి. తర్వాత తమ్మారావు గారు 500 రూపాయలు పాస్టమ్ గారి ద్వారా పంపించారు, వై జోసెఫ్ గారు 500 రూపాయలు పాస్టమ్ గారి ద్వారా పంపించారు, శ్రీ దాకే సత్యనారాయణ శ్రీ దాకే రవికుమార్ గారు బాబు గారు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు చైల్డ్స్ కొండ నిమిత్తం 5,000 రూపాయలు ఇచ్చారండి, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏలూరు, వారి కుమారుడు శ్రీ ఎన్ శుభాకర్ ఆంధ్ర బ్యాంక్ పార్వతీపురం వారు ట్యూబ్ లైట్స్ కొనడానికి 3,000 రూపాయలు పంపించారండి. తర్వాత తెలి జోసెఫ్ దేవప్రసాద్ బీఈడి అసిస్టెంట్ ట్యాగూర్ఘాట్ హై స్కూల్ 3,000 రూపాయలు పెట్టి ఒక చక్కని క్రాసును బహుకరించారంటే అది ఆదివారం నాడు ప్రతిష్ఠ చేస్తారు. ఇవి కానుకల వివరాలండి. ఇంకా చాలా మంది కానుకలు ఉన్నాయి కానీ సంచి కానుకలు అందరూ వేసిన వారికి వందనాలు. పిఎస్ శ్రీనివాసరావు గారు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా పాస్టర్ గారైన రెవరెండ్ విజయ్ థామస్ గారు కూడా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వృద్ధులైన బీరా వెంకట్రావు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. వృద్ధులైన బి అబ్రహాం గారు, ఎన్ వెంకట్రావు గారు, నెల్లి వెంకట్రావు గారు, ఈ 5గురు వచ్చి వారికి ప్రత్యేకంగా వేయబడిన ఆసనాల్లో కూర్చొని 1 నిమిషంలో ఈ కార్యక్రమం ముగిస్తామండి.
పేరు చూసావా? పేరు చూసావా? ఓకే. అది కూడా ఇచ్చింది సార్, అలా పట్టుకోండి. ఇలా చూడండి సార్. అది పట్టుకోండి సార్. ఒకసారి అర్జెంట్. ఐదుగురు మేడం మధ్యలో ఉంచారు. ఐదుగురు మేడం మధ్యలో కొంచెం అలా కానీ సార్, అందరూ అలా ఉన్నాను సార్. లైట్ కొంచెం అలా పెట్టుకోవచ్చు. లైట్ ఇలా చూడండి సార్. మధ్యలో అయిన రోజు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి వీరందరి గురించి మాటలు చెప్పాలంటే మీరు నన్ను ఏం చేస్తారో తెలియదు. కాబట్టి వీరందరు ప్రముఖులు, వీరందరి చరిత్రలు మీకు తెలిసి నేనేం చెప్పక్కర్లేదు. వీరు ఐదుగురిని చర్చ తరఫున సన్మానం చేయడం జరిగిందండి. మరి ఒక 15 నిమిషాలు మా యూత్ వారికి ఇస్తున్నానండి. వారు కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ఎప్పుడు స్థాపించబడింది, ఇది ఎన్నో వార్షికోత్సవం అందరికీ మీకు తెలిసి ఉన్నది. ఇది 2000 సంవత్సరం జూన్ 4వ తారీఖున స్థాపించబడింది. అప్పటి నుంచి మన ఆ రోజు నుంచి యూత్ వారు కృషి మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మన యూత్ వారే కాదండి, ఎంతోమంది బయట యూత్ వారు కూడా వచ్చి మనల్ని ఎంతగానో సహకరించారు. ఎందుకంటే మన సంఘంలో ఆ రోజు ఏ ఇన్స్ట్రుమెంట్లు లేవు. అయితే ఆ రోజు ఇన్స్ట్రుమెంట్లు లేనప్పుడు మనకి కొంతమంది ఈ ఇన్స్ట్రుమెంట్లు తీసుకెళ్ళండి, అంతేకాకుండా కొంతమంది తన ఓన్ మనీతో సంఘానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్లు కొని సంఘం గురించి ఇన్వెస్ట్ చేసి ఈరోజు క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ యూత్ని ఎంతలా అభివృద్ధిపరిచారు. అంతేకాకుండా సంఘ పెద్దలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. సంఘ పెద్దలు ప్రోత్సాహమే కాకుండా సంఘస్థుల్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఈరోజు ఎలా ఉంది అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కృషి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వారే కాదు, క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్లో లేనటువంటి వారు బయట వారు కూడా ఎంతగానో మా సంఘ అభివృద్ధికి తోడ్పడి ఉన్నారు. మమ్మల్ని మా పెద్దలు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అయితే మా పెద్దలు ప్రోత్సహించడం వల్ల మేము చేస్తున్నామని కాదు, కానీ మేము సంఘం పెద్దలు అందరికీ సన్మానం చేయాలి. అయితే అది యూత్ వారికి కొంచెం ఆర్థిక భారం వల్ల మనకి మొదటి నుంచి కొంతమంది ఒక ఆయన మాకు ఎంతో హెల్ప్గా నిలిచారండి. ఆయన పేరు మీకు చెప్పాల్సిన లేదు, అందరికీ తెలుసు, చివరిలో చెప్తాను. అదే కాకుండా యూత్ వారి నుంచి మనల్ని ఫస్ట్ నుంచి ఒక ఆయన రాజాని అండి, తను ఫస్ట్ నుంచి ఏదో ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి. అంతేకాకుండా తన ఓన్ మనీ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు అన్నింటినీ డెవలప్ చేసి మనకి ఎంతో హెల్ప్ చేశారండి. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే మనకి ఫస్ట్ నుంచి బోడి అంకుల్ అంటే డి ప్రసాద్ గారండి. ఆయన మాకు
ఎంతో హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే మమ్మల్ని ప్రోత్సహించారు. అది మా గురించి కూడా కాదు, సంఘాన్ని కూడా ఎంతగానో ప్రోత్సహించారు. సంఘ ప్రోత్సాహం అంటే సంఘ కట్టడ విషయంలో ఫస్ట్ ఇచ్చి ప్రతి విషయంలో మాకు సహకరించి బాగుపడ్డారు. సంఘ కార్యక్రమం అయినప్పటికీ మమ్మల్ని మరణించి మేమిద్దరు సన్మానం చేయాలనుకుంటున్నాము. వారిద్దరూ వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. డి ప్రసాద్ గారు మరియు అబ్రహాం శామ్యూల్ రాజు గారు వచ్చి వేదికను అలంకరించబోతున్నారు. అందరూ క్లాస్ కొట్టండి. గారు ప్రసాద్ గారు సాగరపడినాను శ్రీ దేవరాజు గారి దంపతులు మరియు శ్రీ ఆర్ రామచంద్రరావు గారి దంపతులు మొదటిగా ఫ్యామిలీ వచ్చి అక్కడ అమ్మాయి రాజు గారికి పాల్గొనడానికి సమర్పిస్తారు. ఎల్లి రోజెస్ గారి ఫ్యామిలీ వచ్చి అబ్రహాం అమ్మాయి రాజు గారికి పాల్గొనడానికి వచ్చినాం. రామచంద్రరావు గారి దంపతులు వచ్చి ఒకే అందించవలసిందిగా కోరుతున్నాం. శామ్యూల్ రాజు గారికి కేఎస్ఎస్ ప్రసాద్ గారు వచ్చి ఒకే అందించవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రాలు తయారు చేసినామండి. కేఎస్ఎస్ ప్రసాద్ దంపతులు వచ్చి సత్యనారాయణ గారు ఇస్తున్నారు. సంధ్యవేళ విశ్రమిస్తాడేమో గాని జగతిని సృష్టించిన కర్తకు నిర్మించే
క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ నిర్మాణంలో విశ్రాంతి అన్నది ఎరుగక నిర్విరామ కృషితో శ్రమించి అవమానాలు ఎదురైన ఆటుపోటులు ఎన్నైనా దేవుని కార్యమే ముందంటూ మీ అడుగే ముందేస్తూ చెదరని దరహాసముతో అందరితో కలిసిపోతూ స్వార్థం అన్నది హృదయానికి చేరువ కానివ్వక కమిటీలో కార్యదర్శిగా కుటుంబ సమేతంగా సేవలను అందిస్తూ ప్రసాద నామధేయులై దాసరి వంశానికే వన్నె తెచ్చిన మీపై ఆ కరుణామయ కృపను చూపాలని తన దీవెనలు జీవితాంతం మీపై నిలవాలని ప్రార్థిస్తూ యవనస్తులు చేయు సన్మానం. మరి దీన్ని పెద్దలైనటువంటి మన శ్రీనివాసరావు గారి ద్వారా ఇవ్వాలని ఆశపడుతున్నామండి. అందరూ కూడా క్లాస్ చూడాలని కోరుతున్నాను. అలాగే రెండో సన్మానం పథకం ఇది అబ్రహ్మ సమయం రాజు గారిది. జననము మల్కీపుర మండలమందు మోరు అనే గ్రామమందు మరియ తనయ దీవెనలతో అబ్రహాం హెలీనా దంపతులకు వారిని అనుసరిస్తూ నడిచినవాడు ప్రాయం చిన్న వయసు నందు ఉన్నవారితో తాతానాయనముల ఆదర్శప్రాయంగా ఎంచి ఆ దేవుని అడుగుజాడలలో నడిచి ఆ మహోన్నతిని ఆశీర్వాదములు పొందినవాడు. పరిచర్య యవనులను కూడగట్టుకుని ప్రార్థనలో నడిపించే నాయకుడై దేవుని గూర్చి తెలిపే సువార్థికుడై సునాదాలతో స్తుతించే గాయకుడై యవనస్తుల హృదయాల్లో చైతన్యవంతుడై ఆదర్శమై మార్గదర్శకుడై నిలిచినవాడు. మా వాంఛ ఎదగాలి దేవునిలో ఆత్మపూర్ణుడుగా, నిలవాలి మా హృదయాలలో సాటి లేని వ్యక్తిగా, పొందాలి ఆ దేవుని దీవెనలు మెండుగా అని ప్రార్థిస్తూ అందిస్తున్నాము ఈ చిరుకానిక సన్మానంగా. దీన్ని కూడా श्री जयप्रकाश जय भगवान दास जय भगवान दास ప్రముఖ పబ్లిస్ట్ కాకినాడలో మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ పబ్లిస్ట్ గారైనటువంటి శ్రీ జగన్ బాబు గారిని డేవిడ్ గారు థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తామంటే అందరి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రోత్సాహం. దయచేసి మరి మా వంతుగా వారికి చేయాలి, ఎందుకంటే చాలా చేయాలి అందరికీ కూడా. కానీ ప్రస్తుతానికి మాత్రం మేము అందరం చెప్పడంతో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాండి. దయచేసి అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలని కోరుతున్నాం. అవునా అందరూ మాకు ప్రతి ఒక్కరు ప్రోత్సహించారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చూసిగా ఉపయోగిస్తారని నా జీవనంలో కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మేము చేస్తున్నాం. మన మంచికి మరి ముఖ్య గాయకులు వచ్చారండి ఆమె సత్యనారాయణ గారు. ఆయన కూడా వచ్చి మా యొక్క బహుమతిని స్వీకరించాలని కోరుతున్నామండి.
మరి రేపటి నుంచి జరిగే ప్రత్యేక ఉద్యోగ కూటాలు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాబట్టి యూత్ వాళ్ళు పాడే వారందరూ కూడా వచ్చి 1 గంటన్నర సేపు మీకు టైం ఉంటుంది దేవుని స్తుతించడానికి. మరి ప్రసంగికులు బ్రదర్ పి దీన్ దయాళ్ బిషప్, యూత్ మినిస్టర్, చర్చ్ ఆఫ్ ప్రైస్ వ్యాలీ మరియు బ్రదర్ పి రిచర్డ్ హిందుస్థాన్. ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదములతో ఈ సంఘమును సంఘర్షణలు నింపుమని మా ప్రేమగల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అతి వినయముతో వేడుకొలుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును చేరిన వారికి అందరికీ ఈ సంఘములకు సంఘర్షులకు అందరికీ నిత్యము తోడైంది ఆదరించి నడిపించును గాక. ఆమేన్. ఎక్కడికి వెళ్ళా నువ్వు? బాబాయ్ వేరే చెప్పి బాబు బంగారానికి మరి కొడుతుంది. దాంట్లో అదే తీసుకుని
కాదు కాదు నాకు ఎందుకు తెలియదు నన్ను ఎన్నిసార్లు ఉంటాను కానీ తమ్ముడు నా కొడుకు కమలపడం ఆయన ఇప్పటికైనా నువ్వే కట్టలేదురా నువ్వే తొందరరా రాజేష్ గారు ఇంకా తీయట్లేదు వైర్ చాలా బాబు చాలే ఇంకా చాలా మంది ఎందుకంటే